అనుకుంటారు అవతల వాళ్ళు ఎలా ఉన్నా మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి ప్లీజ్. సరే, రేపు మార్నింగ్ 4:45కి రమ్మని చెప్పు. 4:45 అవునమ్మా, అది ఇప్పటికే ఈ విషయం మీద 2 days టైం వేస్ట్ చేశాను. ఐ హ్యావ్ టు క్యాచ్ అప్ ఆన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. వాళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర అదే టైం ఉంది. ఇష్టమైతే రమ్మని, లేకపోతే లేదు. ఏంటి తెల్లారి గంటలు 4:30కే మేము అందరం మీ ఇంటికి రావాలా? పిచ్చెక్కిందా మీ డాడీకి? అవును మదన్, వేరే ఆప్షన్ లేదు. అది కాదు రుక్మిణి, మా అమ్మ చంపేస్తుంది, అసలు రాదు. నువ్వే ఏదో ఒకటి చెప్పి ఆంటీని కన్విన్స్ చేయ మదన్. సర్లే, నేను ఏదో చేస్తానులే. తెల్లవారుజామున 4 గంటలకి బండి నడుపుతావా? అవునండి, అప్పుడైతే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కదా, డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. అమ్మో చలి ఎక్కువ బాబోయ్. మరి ఏమనుకున్నారు? అమ్మా, ఏంట్రా చల్లగాలి కొడుతోంది, తలుపై. దీనికే తలుపేయమంటే నెక్స్ట్ నా పరిస్థితి ఏంటో. సిటీలో కూడా చలి ఎక్కువగా ఉంటుందమ్మా. అవును అమ్మా, ఏంట్రా చెప్పు. రేపు నేను ఊరెళ్దాం అనుకుంటున్నా. పొద్దున మాత్రం టికెట్ బుక్ చేయి, మధ్యాహ్నం చేయి. చలి ఎక్కువగా ఉంటది కదా అందుకని. కాదమ్మా, రుక్మిణి ఫోన్ చేసింది, వాళ్ళ నాన్నగారు నీతో మాట్లాడాలనుకుంటున్నారంట. ఏం మాట్లాడతాడ్రా? ఏం మాట్లాడతాడు? నేను మాట్లాడనురా. కాదమ్మా, ఆయన నీకు సారీ చెప్తాం అనుకుంటున్నారమ్మా, దానికోసం ఒప్పుకో అమ్మా. సారీ చెప్తా అంటున్నాడు కదండి, మన మదన్ కోసం. మన మదనే కదా. చూద్దాంలే బాబు. లోపల బీర్వాలో రగ్గును మంకీ క్యాప్ ఉన్నాయి, తీసుకొచ్చి పెట్టు, చలేస్తోంది. నువ్వు ఉండవు, తీసుకొస్తాడులే అమ్మా రఘుల బండిని. అది కాదమ్మా, చూద్దాంలే. కాదమ్మా, ఒప్పుకో అమ్మా. సరే రమ్మను. ఆయన ఎందుకు రాడు? మనమే వెళ్దాం కదా. సారీ చెప్తా అన్నాడు కదా, ఆల్రెడీ తగ్గున్నావమ్మా. నేను మాట కూడా ఇచ్చాను కదా. రేయ్, నీకన్నీ మీ నాన్న బుద్ధులు. మొహమాటానికేమో అన్ని ఒప్పుకుంటారు, దానివల్ల ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడతారేమో అని ఊహించరా? ఈ ఒక్కసారికి మదన్ కోసం. మదన్ కోసం. సరే వెళ్దాంలే. సరే, రేపు 4 గంటలకు రెడీగా ఉండండి. నువ్వు కూడా ముత్తు అన్నా. భోజనం చేసుకుని వెళ్దాం. భోజనం చేసి కాదు, అలా ఏంటంటాడు? అర్థం కాలా? భోజనం చేసి కాదు, 4 గంటలు. తెల్లారుదాం 4:30 అంటున్నాడు. చూసారా, నాకు అర్థమైంది. ఏంటి తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళాలా? ఏళకోళంగా ఉందా ఏంట్రా వాడికి? ఎక్స్ట్రాలు చేస్తున్నాడా? నేను రానురా, చచ్చినా రాను. ఒప్పుకో అమ్మా. ఎవరో వచ్చారు, తలుపుది. నువ్వు ఒప్పుకుంటానే వెళ్తాను నేను. నువ్వు వెళ్ళిది. ఓకే, ఒప్పుకోవచ్చు కదమ్మా. ఎవరు ఒప్పించడానికి ట్రై చేసినా నేను రాను రాను రాను. మదనా మదనా, ఏటి ముత్తన్నా ఏటి? ఓసారి ఇలారా. ఏలే, అక్కడ లోపల ఇంకొక నేను ఎడుతుంటాను బొక్కలాగా. అమ్మా, ఏంట్రా? ఎవరు? అమ్మా, అత్తయ్య గారు, రేపు ఉదయం బ్రహ్మముహూర్తం అంటే 4:45 మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ నాన్న పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాం అన్నారు కదమ్మా, ఏ మొహం పెట్టుకొని వస్తాం? నేను చెప్పలేదు కదా అత్తయ్య గారు క్యాన్సిల్ అని. మీరు రండి, మర్చిపోద్దు. నేను మావాడు అందరం కలిసి వస్తాం. శబ్దాలేంట్రా? ఈ అపార్ట్మెంట్ హెడ్ కి డైజెషన్ ప్రాబ్లం ఉందిలే, అందుకే సౌండ్లు. ఏంట్రా వీడి ఎదవసాడిజం, ఇలాంటి పనులు చేయిస్తాడు? ఆడితో నేను మాట్లాడను. రుక్మిణితో కూడా? రుక్మిణితో మాట్లాడతాను, మనుషుల్ని అర్థం చేసుకుంటుంది. ఆయన కూడా అంతేనమ్మా, పరిస్థితులను అర్థం చేసుకుంటారు, మంచివారు. మంచాడు నడు.